ధర్మమే జయిస్తుంది. అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే రాజు పాలించుచున్నాడు. ఆ ఊర్లోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకునేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి పక్క ఊరు బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకు రాగానే తను ఎక్కిన గుర్రం కాలులో ముళ్ళు గుచ్చుకొని అది నడవలేక కూలబడిపోయింది. ఇంతలో ముగ్గురు దొంగలు కాంతివర్మ మీద పడి అతనిని బాగా కొట్టి అతని వద్ద ఉన్న వజ్రాలు దోచుకున్నారు. దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ స్పృహ తప్పి పడిపోయాడు. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తమ నివాసమైన గుహ వద్దకు వెళ్ళి దొంగలించిన సొమ్మును ముగ్గురం సమానంగా పంచుకుందాం అనుకున్నారు. భోజనం చేసి పంచుకుందాం అనుకుని మూడో వాడిని ఊర్లోకి వెళ్ళి భోజనం తెమ్మని పంపించారు. ఇద్దరు దొంగలు మూడో వాడుంటే మనకు వాటా తగ్గుతుంది, వాడిని చంపేస్తే మనకే చెరిసగం వస్తుంది అని అతనిని చంపటానికి నిర్ణయించుకున్నారు. భోజనానికి వెళ్ళిన వాడు ఇద్దరిని చంపితే మొత్తం నాకే కదా అని ఆలోచించి ఆహారంలో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇద్దరూ గుహలో దాక్కొని మూడో వాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే. తెల్లవారిన తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుక్కుంటూ ప్రయాణమయ్యారు. అడవి మధ్యకు చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయిన తన తండ్రిని గుర్రాన్ని గుర్తించి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని వెతకగా గుహ ముందు దొంగలు చచ్చిపడి ఉన్నారు. వారి పక్కనే తన తండ్రి గారి వజ్రాల మూటలు అక్కడే ఉన్నాయి. ఆ వజ్రాలతో తండ్రిని గుర్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. చివరకు ఎవరి కష్టార్జితం వారికే వచ్చింది.